ఆ గోపిగాడు ఇప్పుడు కుడుతులో పడ్డ ఎలకలాంటాడు, ఎటు తప్పించుకోలేడు. ఇంకా మీ ఇద్దరు వెళ్ళండి, మీ ఇద్దరు ఇటు వెళ్ళండి. నువ్వు ఇటెళ్ళు. యా వచ్చింది అటు నుంచారా? అయితే నువ్వే చెప్పేటెళ్ళలో ఇటు పదా. దాన్ని కొట్టాలని చెప్పచ్చు కదా. రాయ్ సార్ వాడు పారిపోకుండా కింద కాపలా కాయండిరా. ఓకే సార్. పోండి. బాబాయ్ పైన ఉన్నాడు. సరిగ్గా చెప్పరా? బాబాయ్ ఇటు వచ్చేసాడు మళ్ళీ. వీళ్ళకి చెప్పడం కంటే మనం పట్టుకోవడం మరి. ఏంటి ఏమైంది? నన్ను ఇక్కడ కూడా తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసుకోబోతున్నాడు. నన్ను కాపాడండి. ఇదిగో నేనే ఇంతవరకు మునిగిపోయాను. నన్ను కాపాడేవాడు ఎవడో లేడు. నిన్నే కాపాడతాను. సరే సరే వేరే ఎవరిని ఎత్తుకో. అన్నయ్య కనీసం ఈ కట్లన్నా ఇప్పనయ్యా. అన్నయ్య సీరియస్ టైంలో సెంటిమెంట్ ఒకటి. ఏం చేస్తాం? ఇప్పుతాం. అచ్చి బాబోయ్, ఈడేదో ఎస్కేప్ అవడానికి పరిగెట్టుకొచ్చాడు అనుకుంటే ఇక్కడ ఇంకో సెటప్ పెట్టేశాడా. థ్యాంక్స్ అన్నయ్య. నేను చేసుకోబోయే అమ్మాయిని రేపెట్టంటా. సారీ అండి, చూసుకోకుండా పడిపోయినా. పర్వాలేదులేండి. అంటే ఇంకోసారి పడతా. చెట్టని అయ్యా పోలీసు తుడిచేస్తానులే. సారీ. గోపిగాడిని వెతకకుండా ఇక్కడేం చేస్తున్నావురా? ఈ అమ్మాయి ఎవరు? ఇది కూడా గోపిగాళ్ళు ఎవరే? గోపి ఎవరండి? ఇప్పుడు దాకా నీతో మాట్లాడారు కదా ఆడు. ఎందుకు ఆయన నాకు అన్నయ్య లాంటి వాడు. పోరా. కొడదాం అనుకుంటున్నావా? లేదురా, ముందా గోపిగాడు ఎక్కడున్నాడో వెతుకు. అలాగే వెళ్ళో. వెళ్ళిపోయా. నా ఉడ్బీని రేప్ చేయాలని ట్రై చేస్తారా? నీ అబ్బా దొరికింది. అయిపోయారు రై అయిపోయా. ఈ అమ్మాయి నీకెలా తెలుసు? లవ్వా? నో మనీ లేచిపోయింది.
2000. 1 kiss 2000. Yeah, 2 kiss 2000. It's too cost, yeah. Take 10% discount. Credit card accepted? No. Only cash. Yes. నమస్కారం అండి. Hey. ఈ గోపిగడు బిన్ లాడెన్ టైప్ అనుకుంటా, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దీని ఫోటో అటు తిరుగుతున్నావేంటి? లవ్వా, ఇది పెద్ద డెక్క. పిచ్చోళ్ళు కూడా వాచ్మెన్ కింద పెట్టుకుంటున్నారా? చిచ్చి. ఇప్పుడు అడుగు డబ్బులు ఇస్తా కట్ట. ఈ డేట్ అయిపోతుంది. తీసుకోండి. ఆహా సూపర్. ఏంటండి? బిర్యానీ. ఓ సూపర్. ఏంటి మాటలా? టోటల్. ఓ మీరచ్చి మా బావలాగే ఉన్నారండి. ఆ? అవే కళ్ళు, అదే ముక్కు, అదే బోసుమూతి, అదే పట్టుదల. నేను పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకోవాలనుకున్నానండి. మరే ఎందుకు మానేశావు? ఇప్పుడు లేడు. ఏమైపోయాడు? దొంగ సచ్చినోడు టాక్సీ డ్రైవర్లు మోసం చేసి డబ్బులు గుంచుతున్నాడని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆహా అలాగా, అయితే వస్తాను. ఎక్కడికండి? అంటే మీ బావని జైల్లో పెట్టారన్నావుగా, అదే టెన్షన్ గా ఉంది. వాడంటే దొంగ సచ్చినోడు, మీరు మంచి వాళ్లేగా. ఉండనా అయితే ఇక్కడే సెటిల్ అయిపోతా, నీతోనే ఉండిపోతా. మరి మీ తమ్ముడు వస్తే? ఇదిగో సార్. ఏంటో లేట్ అయిందండి? వస్తుంటే దారిలో సీసా పగిలిపోయింది సార్, మళ్ళీ ఇంకోటి తెచ్చాను. ఎలా పగిలిపోయింది? జాగ్రత్తగా తెద్దాం జేబులో పెడితే ఇలా జారిపోయింది సార్. అబ్బా నువ్వు చాలా మేధావిరా, మీ బ్రదర్ చాలా తెలివైనడు. సార్ మీరు మాత్రం మొహమాట పడకుండా రాత్రికి ఎక్కడే పడుకోవాలి. రాత్రి ఇక్కడే పడుకోవాలా? ఆ. ఓకే, మరి నువ్వు ఎక్కడ పడుకుంటావు? నేను అయితే ఓ పని చేయి, నువ్వేం చేస్తావంటే బయట పడుకో, తెల్లవారేసరికి నన్ను లేపకూడదు సుమా. 10 గంటలకి రా. మాటలు చూస్తుంటే ఏదో తేడా ఉంది. ఓ గంట కనిపెట్టి ఈ సంగతి చూడాలి. ఏంటండి స్టోరీ సీటింగ్ కాకుండా మ్యూజిక్ సీటింగ్ పెట్టేశారు? ఏంటో నువ్వు అడుగు పెట్టిన వేళా విశేషం, కష్టాలన్నీ అలా కలిసి వచ్చేస్తున్నాయి. చూసారా, మీలో ప్రొడ్యూసర్ కళ వచ్చింది. ఇంతకీ మన కథ ఏంటంటే, తెర ఎత్తేసరికి తెర లేపొద్దా? తెర లేపటం, జెండా లేపటం. అసలేమేం మర్డర్ కి మ్యారేజ్ కి మధ్య నలిగిపోయి చస్తా ఉంటే మధ్యలో ఈడు ముష్టి కథ గోలవుటి. ముష్టి కదా. హలో అన్నయ్య, నేను బీపీని. ఎంతవరకు వచ్చింది నీ కథ? ఇంకా నా కథేంటి, ఆయన కథలలాగా నేను చచ్చిపోతున్నాను. ఆర్థిక మంజంలో పడి గోపాల్ గారు నిన్ను నన్ను సంబంధం లేకపోయినా కందిపప్పును కూడా దుమ్మెత్తిపోసేస్తున్నాడు. ఓరి నా ఇంట్లో కందిపప్పు నీలాంటి పంది కుక్కలు తినా వారం రోజుల నుంచి మా అబ్బాయి కనపడక నువ్వు వెళ్ళరా. అలా తిండి తిప్ప లేకుండా కూర్చుంది, నువ్వు కూడా కూర్చో. ఓ ఇదా మీ ప్రాబ్లం? మీ వాడి జన్మ నక్షత్రం జాతక చక్రం ఇవ్వండి, అంజని వేసి ఎక్కడ ఉన్నాడో నేను చెప్పేస్తా. ఎరా నీ దగ్గర ఈ చావు కళ్ళు కూడా ఉన్నాయా? బరేవరే, 1 2 నాడి శాస్త్రం, చిలక జోస్యం, హస్త సాముద్రికం. ఎరా నువ్వు జాతకాలు చెప్తావా కథలు చెప్తావా? అది వినేవాడు వీక్నెస్ ని బట్టి. మీరుండండి. మా వాడి పేరు పార్దు, పైడిపాల గోత్రం, పూర్వాభాద్ర నక్షత్రం 2వ పాదం. అమ్మా, మీ వాడు దక్షిణ తీసుకుని దక్షిణ వైపుగా పారిపోయాడు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు అసలు కథలు మొదలవుతుంది. ఓయ్ ఆగు, మా వాడి జాతకం చెప్తానని నువ్వేంటి నీ కథలోకి దిగుతున్నావు? రెండింటికి పెద్ద తేడా లేదండి. ఈ శాస్త్రం ఉన్నదే ఇందులో నేను రాశా. నువ్వు 9 ఒకరా గుండు, డైరెక్ట్ గా సినిమా చూద్ది గాని. అసలు మా అబ్బాయి ఎక్కడున్నట్టు, ఏం చేస్తున్నట్టు? మీరేం కంగారు పడకండి. ఎంజాయ్ చెయ్యి, ఎవరికి అన్యాయం చేయకు అనే మాటకు న్యాయం చేయడం కోసం బ్యాంకాక్ లో బిజీగా తిరుగుతాం. వాడు అమాయకుడయ్యా పాపం, ఏ పిల్లవాణ్ణి బుట్లో వేసుకుందో. అరే నా కథలో కూడా తల్లి సెంటిమెంట్ అనుకుని రివర్స్ ఫీల్ అవుద్ది. ఫీల్ అయిందే బ్యాంకాక్ లో జరుగుద్ది. తల్లి గుర్తుకొచ్చి పబ్లిక్ ఫోన్ నుంచి అబ్బాయి ప్రైవేట్ గా ఫోన్ చేస్తాడు. అదిగో సత్యం కాదు పార్దు. హలో, ఏమండి మన బాబు? బాబు బాబు ఎక్కడున్నావురా?
బ్యాంకాక్ లోనా అక్కడేం చేస్తున్నావురా? మా వాడు బ్యాంకాక్ లో ఉన్న సంగతి నీకెలా తెలుసురా? మరి అదే టైంకి తింటున్నావా సరస్వతి అబ్బా సరస్వతి కాదు సారా కంపు ఇందాక చచ్చాడు. మీరు రాసేది మా ఇంట్లో జరిగేది సరిగ్గా ఎలా కలుస్తోందండి? అందుకే రైటర్ని భూలోక బ్రహ్మ అంట. జరిగింది రాసేవాడు కాపీ రైటర్, జరగబోయేది రాసేవాడు సినిమా రైటర్. మీ గోపాలం గారు ఫ్యూచర్ లో నేను చెప్పిన కదా సినిమా తీస్తారో తీరో తెలియదు గాని నేను రాసింది ఇంట్లో జరుగుతుంది. సంతోషం బాబు. నువ్వు రాస్తున్నది ముందు నాకు వినిపిస్తూ ఉండు. ఎపిసోడ్ కి 10,000 ఇస్తాను. అలాగే ఎపిసోడ్ కి 10,000 సార్ తక్కువ అని ఫీల్ అవుతున్నారు కదా. ఫోన్లేండి, మన దగ్గర బోల్డ్ అంత డబ్బుందిగా. నీకు ఇదేం మేనరిజమే? నమస్కారం సార్. రా అల్లుడు రా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నిండు 100 బ్రతుకుతావు అంటే హార్ట్ అటాక్ వచ్చిన హాస్పిటల్లో చూపించక్కర్లేదంటావు. బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటో మాటలు. గోపి పరాంకుశం అని నా బావమరిది. అంకుశంలో రాజశేఖర్ అంత పవర్ఫుల్. ఈయన కళ్ళు తెరిచాడంటే ఎదురు కళ్ళు మూసుకోవాల్సిందే. కొంచెం మూసుకో. జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐగా పనిచేస్తున్నాడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. నీ గురించి అంతా మా బావ చెప్పాడయ్యా. చిన్నప్పటి నుంచి సావిత్రి అంటే నాకు చాలా ఇష్టం. సావిత్రే లైక్ చేసిందంటే నువ్వు పక్క జెంట్లమెన్ అయి ఉంటావు. భారతీయుడేం కాదా? చూడు గోపి, ప్రేమించుకోవడం తప్పు కాదు. ఆ ప్రేమ నిజమైందే అయితే పెద్దలుగా మేము ఆశీర్వదిస్తాం. లేదు అంటే లాకప్ డెత్ చేసేస్తాడు. ఇంతకుముందు ఆల్రెడీ నలుగురు చేశాడు ప్రేమ పేరుతో మోసం చేశారని కదా బాబాయ్. అవన్నీ ఇప్పుడు ఎందుకులేరా. గోపి అలాంటి వాడు కాదు మావయ్య. అవునమ్మా, చూస్తుంటే జెంట్లమెన్ లాగే కనిపిస్తున్నాడు. గోపి, సావిత్రిని పెళ్ళాక కూడా ప్రేమగానే చూసుకుంటావు కదూ? తప్పకుండా. సావిత్రే నా ఆశ శ్వాస ధ్యాస. దోషం కదా, ప్రాస కొంచెం ఎక్కువైంది. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత ఎక్కువ చెప్పినా అది చాలా తక్కువ అవుతుంది పండు.